హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 66. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బావా, ఎలాగో జాబ్ వచ్చింది కాబట్టి ఇక మీరు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వరుణ్ వైపు చూస్తూ రాణాకి సైగ చేసి చెప్తుంది సంజన. అది అర్థం చేసుకున్న రాణా, అలాగే అశోక్ గారితో మాట్లాడి తొందరగా మీ పెళ్లి జరిగేలా ఏర్పాటు చేస్తాను అంటాడు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే తను తినే స్వీట్ చేదుగా అనిపిస్తుంది వరుణ్కి. సౌగంధిక సంజన దగ్గరకొచ్చి, ఇక చాలే, మరీ అంతగా ఏడిపించాలా, పాపం వరుణ్ చూడు ఎలా అయిపోయాడో అని మెల్లిగా అంటుంది. అబ్బో, మరి ఆ రోజు మీ మరిది గారు నన్ను బయటికి నెట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు? సపోర్ట్ చేయడానికి రాలేదేంటి? నన్ను బాగా ఏడిపించాడు కాబట్టి తను ఏడవలసిందే. నేను అస్సలు ఒప్పుకోను అని చిన్నగా చెప్తుంది సంజన. పాపం వరుణ్ ఫేస్ చూస్తే వీళ్ళ ముగ్గురికి బాధగా అనిపిస్తుంది. నవ్వు కూడా వస్తుంది. ఓకే బావా, బాయ్. పద సంజన, ఏదైనా తినేసి వెళ్దాం అంటాడు రాణా. లేదు బావా, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చెప్పాను కదా, ఒక అబ్బాయిని ఫైనల్ చేయాలి. అంకుల్ ఆంటీ హెల్ప్ తీసుకుంటే బెస్ట్ కదా, అందుకే అక్కడికి వెళ్తున్నాను అంటుంది సంజన. రాణా సౌగంధిక నీ ఇష్టమని చెప్పేసి కారులో అక్కడి నుంచి వెళ్తారు. వరుణ్ ఫాస్ట్గా వచ్చి సంజన చేయి పట్టుకొని ఒక పక్కకి తీసుకొచ్చి, అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటాడు వరుణ్. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు కదా, మరి నీకెందుకు అర్థం కావట్లేదు? సంజు ప్లీజ్, నేను పొరపాటు చేసిన మాట నిజమే. క్షమించమని అడిగాను. ఇంకా ఏం చేస్తే క్షమిస్తావో చెప్పు, అదే చేస్తాను. అంతేకాని నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను అంటాడు. ఇప్పటికే మా అమ్మ కూడా నాకు దూరం అయిపోయింది. తనతో మాట్లాడట్లేదు. ఈ టైంలో నువ్వు కూడా నాకు దూరంగా వెళ్ళిపోతే నేను తట్టుకోలేను సంజన. మీ అమ్మ దూరం అయిపోవడం ఏంటి? మళ్ళీ ఇదో కొత్త కదా? నీ ప్రేమ కోసం నీ వెంట పడుతున్నాను కదా అని చివరికి మా అమ్మ గురించి కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సంజు. మరి మీ అమ్మగారికి నువ్వంటే చాలా ఇష్టం. అలాంటిది తను నీకు దూరం అవ్వడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది. మా అమ్మ అన్నయ్య మీద అటాక్ ప్లాన్ చేసింది. ఆ కోపంతో నేను అమ్మతో మాట్లాడడం మానేశాను. తనకి దూరంగా ఉంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మతో మాట్లాడలేదు. ఈ విషయం ఆల్రెడీ సంజనకు తెలుసు. అటు అమ్మ దూరమైపోయి ఇటు నువ్వు దూరమైపోతే నేనేమైపోతాను సంజు? కనీసం నువ్వైనా నాకు తోడుగా ఉండవా? నువ్వు దూరమైతే నా వల్ల కాదు సంజు. ఆ రోజు ఏదో కోపంలో అన్నమాట నిజమే. దానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యొద్దు ప్లీజ్. ప్లీజ్ సంజు, నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ తనని హక్ చేసుకుంటాడు. వరుణ్ ఇంకా ఏడిపించకు సంజన అని రాత్రి వాళ్ళ అక్క క్లాస్ పీకిన విషయం పూర్తిగా గుర్తు చేసుకుంటుంది. ఇంట్లో నాతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. మేఘన వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అమ్మతో నేను మాట్లాడట్లేదు. సదాశివం బాబాయ్ వాళ్ళకి నేను అవసరం లేదు. ఇక నిన్ను బ్రతిమాలే ఓపిక నాకు లేదు సంజు. నీకు కూడా నేను అవసరం లేదంటే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను అంటూ తనకి దూరంగా జరిగి అడుగుతాడు. ఎక్కడికి వెళ్తావు వరుణ్? నా పెళ్లి చూసి వెళ్ళు. ఎంతైనా ఒకప్పుడు ప్రేమించేంది కదా. ఇప్పుడు వరుణ్ అలా వెళ్ళిపోతుంటే బాధపడుతుంటే చూడలేకపోతుంది సంజు. అక్క బావతో పాటు నువ్వు కూడా అబ్బాయిని సెలెక్ట్ చేయవా ఏంటి? ఎక్కడికి వెళ్తావు అంటూ తనని పట్టుకుని ఆపుతుంది. ఇంత చెప్పినా ఇంత బ్రతిమాలినా కానీ సంజనిలా మాట్లాడుతూ ఉంటే ఇక ఓపిక నశించిపోయింది వరుణ్కి. నువ్వు అక్క బావ పార్దు అంకుల్ ఆంటీ అందరూ కలిసి అబ్బాయిని సెలెక్ట్ చేయాలి కదా. ఆ అబ్బాయి ఎలాంటి వాడు ఎంక్వైరీ చేసి తెలుసుకోవా ఏంటి? ఇదిగో అబ్బాయి ఫోటో నీకు పంపిస్తున్నాను. మా ఇద్దరి జోడి ఎలా ఉందో చూసి చెప్పు అని నవ్వుకుంటూ వెళ్తుంది. ఇంత చెప్పినా నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయాలి సంజు అనుకుంటూ
అసలు ఈడెవడో చూద్దామని సెల్ ఓపెన్ చేసి ఫోటో చూస్తాడు. ఆ ఫోటో చూడగానే బిగుసుకుపోతాడు వరుణ్. ఎందుకంటే అది తన ఫోటోని. అంటే సంజన పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు దాకా అన్నయ్యతో మాట్లాడింది. ఇప్పుడు అశోక్ గారితో మాట్లాడాలి అనుకుంటుంది నా గురించి అని కాస్త షాక్‌లో అలా ఉండి, తర్వాత అటువైపు చూసేసరికి సంజన వెనక్కి తిరిగి నవ్వుతూ ఉంటుంది. వరుణ్ కూడా నవ్వుకుంటూ పరుగున అక్కడికి వెళ్తాడు. థాంక్యూ సంజు. థాంక్యూ వెరీ మచ్ అంటూ తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఏంటి వరుణ్, నిన్ను కాకుండా ఇంకెవరిని నా లైఫ్‌లోకి ఎలా రానిస్తాను? మా అక్క నీ ఫోటో చూపించినప్పుడే నాకు నచ్చి, ఇష్టపడి నీలో మార్పు తీసుకురావడానికి ఇదంతా చేశాన్రా. అలాంటిది ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయిన తర్వాత నిన్నెలా వదిలేసి వెళ్ళిపోతాను అంటుంది సంజన. థ్యాంక్ యూ సంజు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని వరుణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, తనని డైవర్ట్ చేయాలనుకొని నాకు జాబ్ వచ్చింది కదా, పద మంచి ట్రీట్ ఇస్తాను అంటుంది. ఇక నా మీద కోపం పోయినట్టే కదా. వదిలేగా, నువ్వు తిట్టావు, నేను తిట్టాను. నువ్వు కోపం చూపించావు, నేను కోపం చూపించాను. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఫ్రెష్గా మన లవ్ని స్టార్ట్ చేద్దాం అంటుంది సంజన. ఓకే అయితే మనం పాత విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు అని ఒక అండర్స్టాండింగ్కి వస్తారు ఇద్దరు. ఓకే డార్లింగ్ అంటూ బైక్ ఎక్కు అంటాడు. సరే అంటూ బైక్ ఎక్కి కూర్చుంటుంది. నాకు ట్రీట్ ఇస్తా అన్నావు, ఎక్కడిస్తావు అని అడుగుతాడు. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి అక్కడికి తీసుకెళ్తాను. అయ్యయ్యో వరుణ్, జాబ్ మాత్రమే వచ్చింది, ఇంకా శాలరీ రాలేదు కాబట్టి సింపుల్గా ఏదైనా ఇస్తాలే అంటుంది. అదేం కుదరదు. నాకు భారీ ఎత్తున ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో బ్రహ్మాండంగా పార్టీ కావాల్సిందే అంటాడు. వరుణ్, నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత ఇస్తాను. ప్రస్తుతానికి ఎక్కడికైనా చిన్న రెస్టారెంట్కి తీసుకెళ్తావా అని అడుగుతుంది. కుదరదు, నాకు 5 స్టార్ హోటల్లోనే ట్రీట్ కావాలి, తప్పదా అని ఫేస్ దీనంగా పెడుతుంది సంజన. తప్పదు అంటూ బైక్ స్టార్ట్ చేసి 5 స్టార్ హోటల్ వైపు పోనిస్తున్నాడు వరుణ్. అయ్యో, బ్యాగ్లో 2000 ఉన్నాయి, అక్కడ డబ్బులు లేకపోతే ఎలా? మరీ వరుణ్ ముందు చీప్గా ఉంటుందేమో. ఈలోగా తన వేలికి ఉన్న ఉంగరం చూసి పర్వాలేదులే, ఇంతకన్నా ఎక్కువ బిల్ అయితే ఈ ఉంగరం ఇచ్చేయచ్చు అనుకుంటుంది. వరుణ్ పేరు మోసిన ఒక పెద్ద 5 స్టార్ హోటల్కి తీసుకొస్తాడు. జిగేల్మంటూ లైట్లతో భలే అందంగా మెరిసిపోతూ ఉంటుంది ఆ హోటల్. నువ్వు ఇలా ప్లాన్ చేసినప్పుడు ముందే చెప్పరా, మంచిగా రెడీ అవుతాను. ఇప్పుడు చూడు, నార్మల్గా ఉన్నాను అంటుంది సంజన. ఏం పర్వాలేదు సంజు, పద అంటూ తన చేయి పట్టుకొని లాక్కెళ్తాడు. అక్కడ టేబుల్ బుక్ చేశాను అని చివరిగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొచ్చి దాని పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చోబెడతాడు. ఆ లైట్ల కాంతి నీళ్ల మీద పడి నీళ్లు కూడా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మరి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు అంటుంది. అప్పుడు గమనిస్తుంది, టేబుల్ మీద స్పెషల్గా పువ్వులతో డెకరేషన్ చేసుంటుంది. ఇది ఎవరిదో టేబుల్ అనుకుంటాను వరుణ్. డెకరేషన్ చేయించుంది, మనం ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్దామా అంటుంది. అదేంటి సంజు, నువ్వు ట్రీట్ ఇస్తున్నావు కదా, ఆ మాత్రం హంగామా లేకపోతే ఎలా? అందుకే నేనే ఇదంతా చేయించాను అంటాడు. వామో, ఈ డెకరేషన్కి హంగామాకి ఉంగరం కూడా సరిపోయేలేదు, చైన్ ఇవ్వాలేమో అనుకుంటుంది సంజన. కానీ తను వెళ్ళిపోవాలి అనుకోవట్లేదు. వరుణ్తో కలిసి హ్యాపీగా అక్కడే టైం స్పెండ్ చేయాలనుకుంటుంది సంజన. ఫాస్ట్గా కేక్ వస్తుంది. ఇదేంటి వరుణ్, కేక్ వచ్చింది అని అడుగుతుంది సంజన. ఎందుకంటే ఇవాళ కాబోయే భర్త గారి బర్త్డే, అందుకే సెలబ్రేషన్ అని నవ్వుతూ చెప్తాడు వరుణ్. నిజంగా నాకు తెలీదు వరుణ్ అంటూ చైర్లో నుంచి లేచి అతని దగ్గరికి వచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి, అరే ముందే తెలిస్తే బాగుండేది, ఏదైనా మంచి గిఫ్ట్ తెచ్చేదాన్ని కదా. వరుణ్ నవ్వుతూ చూస్తున్నాడు. ఆ నవ్వుకి అర్థం ఏంటో సంజుకి అర్థం కాలేదు. ఆల్రెడీ గిఫ్ట్ వచ్చేసిందిలే అంటాడు. నేను ఇవ్వకుండా గిఫ్ట్ రావడం ఏంటి అనుకుంటుంది సంజన. ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడలేదు, కోపంగా ఉన్నావు. ఇవాళ నేను మాట్లాడావు, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. అదే నా బర్త్డే గిఫ్ట్. ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ నాకు ఇంకేం కావాలి చెప్పు. వరుణ్ అని ప్రేమగా తన వైపు చూస్తుంది. ఇక లేట్ అయిపోతుంది, కేక్ కట్ చేయి వరుణ్ అంటూ అక్కడ ఉన్న నైఫ్ వరుణ్ చేతికిస్తుంది. కేక్ కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంది.
వెంటనే ఒక పీస్ కట్ చేసి సంజనకు తినిపిస్తాడు. అది నోట్లోకి తీసుకుని థ్యాంక్ యూ వరుణ్ అంటూ మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పి ఇంకొక పీస్ తనకు తినిపిస్తుంది సంజన. థ్యాంక్ యూ సంజు. కానీ చూసావా, ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అందించి తర్వాత మాత్రమే విషెస్ వచ్చాయి. ఆ మాటకి నవ్వుతుంది సంజన. అయ్యో, నిజంగా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదురా. లేకపోతే తప్పకుండా నీకు మంచి గిఫ్ట్ ఇచ్చేదాన్ని. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమగా ఇవ్వాలనుకుంటే చాలా ఉన్నాయి సంజు. కాకపోతే నాకు ఇవ్వాలని నీకు లేదు. అందుకే అవాయిడ్ చేస్తున్నావు అంటాడు. అయ్యయ్యో, అలా అనకు వరుణ్. నిజంగా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది. ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది సంజన. మనసుతో ఆలోచించు సంజు. నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటో నీకు తెలిసిపోతుంది అంటూ కేక్ మీద ఉన్న క్రీమ్ వేలితో తీసుకుని తన పెదవి పైన రాస్తాడు వరుణ్. వరుణ్ అలా క్రీమ్ తనకి రాయగానే వరుణ్ మనసులో ఏముందో, తన ఇంటెన్షన్ ఏంటో ఈజీగా కనిపెట్టేస్తుంది సంజన. బర్త్డే గిఫ్ట్ కింద ముద్దడుగుతున్నాడని అర్థం చేసుకోగానే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది సంజుకి. కానీ అని ఏదో తటపటాయిస్తూ ఉంటుంది. ఆలోచించు, ఒక అమ్మాయి అబ్బాయికి కిస్ ఇవ్వడానికి ఇంతకన్నా రొమాంటిక్ ప్లేస్ ఉంటుందా? ఇంతకన్నా స్పెషల్ అకేషన్ ఉంటుందా అని అల్లరిగా అడుగుతాడు వరుణ్. సంజు మాత్రం తనంతట తానుగా వెళ్లి ముద్దివ్వాలంటే ఏదోలా అనిపిస్తుంది. ఈలోపు డిన్నర్ కూడా రెడీ అంటూ అక్కడికి తీసుకొస్తారు సర్వెంట్స్. వాళ్ళని వెళ్ళమని ఆ కేక్ వాళ్ళకిచ్చి పంపిస్తాడు. ఆ కేక్ చూడగానే చాలా సంతోషంగా తీసుకుని వెళ్తారు వాళ్ళు. సరే, ముద్దివ్వకపోతే పోతే పోని, డిన్నర్ చెయ్యి అంటాడు. సంజు సైలెంట్ గానే ఉంటుంది. సరదాగా అన్నానులే సంజు, అయినా నీలాంటి రాక్షసి ముద్దడగానే ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నీ సంగతి నాకు తెలీదా? డిన్నర్ చేద్దాం. అన్నీ నీకు ఇష్టమైనవి ఆర్డర్ చేశాను సంజు. మనమిద్దరం కలిసి చేసుకోబోతున్న ఫస్ట్ సెలబ్రేషన్. సంజన అలాగే దగ్గరకొచ్చి వరుణ్ అని పిలుస్తుంది. ఏంటి సంజు అని ఇటువైపు తిరగగానే ఇందాక తన పెదాలకి రాసిన క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ని అలాగే వచ్చి వరుణ్ పెదవుల నిండా పూసేస్తుంది. అలా చేసి వెళ్తుంటే తనని లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు వరుణ్. వరుణ్ అలా చేసేసరికి తన హార్ట్ బీట్ పెరిగిపోతుంది సంజనకి. నువ్వు నాతో ఇలా క్లోజ్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సంజన అని టిష్యూ తీసి తన ఫేస్ మీద ఉన్న క్రీమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. అలా మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ముద్దు పెట్టు అని తన ఫేస్ని ముందుకు తీసుకొచ్చి అడుగుతాడు. నేను పెట్టను అని తల ఊపుతుంది. ఏం చేస్తాం? బర్త్డే గిఫ్ట్ కింద ముద్దైన ఇస్తావనుకున్నాను. చివరికి బర్త్డే గిఫ్ట్ కూడా బలవంతంగా నీ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుందే అంటూ సంజనని తన వైపుకు తిప్పుకొని పెదవులు అందుకుంటాడు వరుణ్. హఠాత్తుగా వరుణ్ తన పెదవులు అందుకునేసరికి సంజన గట్టిగా వరుణ్ షోల్డర్ని పట్టుకుంటుంది. మత్తుగా అనిపించి మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం తనలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే సంజనకి బాడీ అంతా షివర్ అవుతూ ఉంటుంది. ఆ ముద్దు పూర్తయిన తర్వాత తను వరుణ్ వైపు చూడలేకపోతుంది. కానీ తన ముద్దు మాత్రం చాలా మధురంగా అనిపించింది. ఏంటి రౌడీ బేబీ, బావుందా అని అల్లరిగా అడుగుతాడు వరుణ్. చీ పోరా అంటూ తన భుజం మీద వాలిపోతుంది సంజన. తనని అలాగే కూర్చోపెట్టుకొని నోటికి స్వీట్ అందిస్తాడు వరుణ్. ఇష్టంగా తింటుంది సంజన. తను కూడా తినిపిస్తుంది. మా సంజు బేబీ బంగారం అంటూ తను పెట్టేది తింటూ ఉంటాడు. అలా ఒకరికొకరు తినిపించుకుంటూ చాలాసేపు అక్కడే సమయం గడుపుతారు. చాలా హ్యాపీగా ఉంది సంజు. ఈ బర్త్డే మాత్రం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నువ్వు నాకు దక్కావు కదా అని అంటాడు వరుణ్. ఇక మాటలు చాలే, లేట్ అయిపోతుంది, వెళ్దామా? నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదాం అంటాడు. ఓకే అని ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూ బయటకొచ్చి వరుణ్ బైక్ ఎక్కుతాడు. వరుణ్, నాకు బైక్ నేర్పించవా? ఓకే బంగారం. నువ్వు అడిగితే కాదు అంటానా ఏంటి? ఆల్రెడీ నీ స్కూటీ కాబట్టి ఇది ఈజీగా వచ్చేస్తుంది అంటూ ఫ్రంట్లో తనను కూర్చోబెట్టి వరుణ్ తన వెనకాలే కూర్చొని తను పెట్టుకున్న హెల్మెట్ తీసి సంజనకు పెట్టాడు. బైక్ స్టార్ట్ చేయడం చూపిస్తున్నాడు. తన వెనకాలే కూర్చొని ఎలా డ్రైవ్ చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు. సంజు బేబీ ఎలాగైనా రౌడీ కదా, సింగిల్ అటెంప్ట్లో నేర్చుకుంది. బ్రహ్మాండంగా ట్రై చేస్తుంది కూడా. అంతా బాగానే ఉంది.
ఈ హెల్మెట్ నచ్చలేదు, తీసేయచ్చు కదా అంటుంది. అలా తీసేస్తే ఎలా? మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా! అందుకని అది ఉంచుకొని డ్రైవ్ చెయ్యి అంటూ తనకి డ్రైవింగ్ నేర్పిస్తూ హ్యాపీగా తనని నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు వరుణ్. ఏంట్రా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు? మర్యాదగా చేయి తీ అంటుంది. నీకు అసలే బైక్ డ్రైవ్ చేయడం రాదు. నన్ను ఎక్కడైనా పడేస్తే ఎలా రౌడీ బేబీ అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు. వరుణ్ నువ్వు అలాగే చేస్తే నిజంగా పడేస్తాను. వామ్మో ఇది అసలే రౌడీ, మనకెందుకులే అని భుజం మీద మాత్రమే చేతులు వేస్తాడు వరుణ్. సంజనని తన రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. తనకి చాలా హ్యాపీగా ఉంది. తన బర్త్డే రోజు తన ప్రాణానికి ప్రాణమైన సంజన లవ్ యాక్సెప్ట్ చేయడమే కాకుండా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. బర్త్డే గిఫ్ట్ ఏదైనా ఇస్తే హ్యాపీగా వెళ్తాను కదా అని అడుగుతూ ఉంటాడు వరుణ్. దోశలు వేస్తున్నాను, అట్లకడ బాగా వేడిగా ఉంది, అది తెచ్చి మూతి మీద పెడతాను అని పళ్ళు కొరుకుతూ చెప్తుంది సంజన. అందుకే నేను నిన్ను రౌడీ బేబీ అనేది అని సంజుని ముద్దుగా తిట్టుకుంటూ వెళ్తాడు వరుణ్. తెల్లారి అనుకున్నట్టుగానే సౌగంధిక గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. బాగా అలసిపోతున్నావు కదా, ఇప్పుడు గుడికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంట్లో దండం పెట్టుకో అంటాడు రాణా. నేనేమైనా నడిచి వెళ్తున్నానా? కారులోనే కదా, అరగంటలో వస్తాను. దేవుడితో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయేంటి? నాకు చాలా మంచి మొగుడిని ఇచ్చావు కాబట్టి ఒకటి కూడా నిజం చెప్పడు. ఎన్ని విషయాలు అడిగినా అన్నీ దాసేస్తుంటాడు. కనీసం ఇక నుంచైనా నోరు తెరిచి నాతో అన్ని షేర్ చేసుకునేలాగా చెయ్యి స్వామి అని మొక్కుకోవడానికి వెళ్తున్నాను అంటుంది. అబ్బో, దీన్ని అనవసరంగా కదిల్చినట్టున్నానే అనుకొని సరే, ఇవాళ నేను కూడా గుడికొస్తాను అంటాడు. నిజంగా మీరు గుడికొస్తారా? అదేంటి, నిజంగా మీరు మర్డర్ చేస్తారా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అని సీరియస్గా మొహం పెట్టి అడుగుతాడు రానా. అలా కాదు, చాలాసార్లు అడిగాను, మీరు రాను అన్నారు. ఎప్పుడు వస్తాను అనేసరికి డౌట్ వచ్చింది మిస్టర్ రాణా. ఇద్దరూ అలా మాట్లాడుతూ రెడీ అయ్యారు. రాణాతో కలిసి గుడికి బయలుదేరింది సౌగంధిక. ఈరోజు తప్పకుండా సౌగంధిక గుడికి వస్తుందని చెప్పడంతో డేవిడ్ కూడా బయలుదేరాడు. ఆల్రెడీ తన ఫోటో ఉంది కాబట్టి ఈజీగా తనని పట్టుకోవచ్చనే లొకేషన్కి వస్తున్నాడు డేవిడ్. చాలా రోజుల తర్వాత రాణాతో గుడికొస్తున్నానని హ్యాపీగా ఫీల్ అవుతుంది సౌగంధిక. సౌగంధిక వాళ్ళు గుడి దగ్గరకు వచ్చేశారు. ఇద్దరు కారు దిగి పూజా సామాగ్రి అన్నీ తీసుకొని లోపలికి వెళ్తారు. డేవిడ్ మాత్రం జగ్గుబాయి పంపించిన ఫోటో తీసుకొని, ఇన్ని రోజులకు నా నిరీక్షణ తీరుతుంది. ఇవాళ నేను తీసుకెళ్లిపోతాను. నిన్ను కిడ్నాప్ చేశాక కొద్దిసేపు కూడా ఇండియాలో ఉన్నాం. మనం వెంటనే దుబాయ్ వెళ్ళిపోతాం అని ఆ ఫోటోతో మాట్లాడుతూ వచ్చి గుడి దగ్గర కారాపుతాడు డేవిడ్. డేవిడ్ గుడి మెట్లు ఎక్కుతున్నాడు. రాణా సౌగంధిక మెట్లు దిగుతున్నారు. అప్పుడే జగ్గుబాయ్ దగ్గర నుంచి డేవిడ్కి ఫోన్ వస్తుంది. పనైపోయిందా అని అడుగుతాడు జగ్గు. ఇప్పుడే ఎక్కడికి వచ్చాను? ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, చూస్తున్నాను, కానీ కనిపించగానే తీసుకెళ్తాను. తనని తీసుకువెళ్ళాక నేనే ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టేయ్ అని విసుక్కుంటాడు డేవిడ్. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు తన మొగుడు కూడా గుడికొచ్చాడంట. అనవసరంగా రిస్క్ చేయడం దేనికి? తను ఒంటరిగా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు కదా అని సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాడు జగ్గు. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో అని ఫోన్ పెట్టేస్తాడు డేవిడ్. ఫోన్ లోపల పెట్టేసుకొని చుట్టూ చూసుకుంటూ మెట్లెక్కుతూ ఉన్నాడు డేవిడ్. వీడు చెప్తే వినడు కదా, రానా కూడా గుడికి వెళ్ళాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రా మగాడా, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తే నన్నే తిట్టి ఫోన్ పెట్టేస్తున్నాడు అనుకుంటాడు జగ్గు. అన్నయ్య, ఇంటి ఖర్చులకు అస్సలు డబ్బులు లేవు. ఇంట్లో సరుకుల్ని తేవాలి, కొంచెం డబ్బులివ్వు అని అడుగుతుంది మేఘన. నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు? ప్రతిసారి డబ్బు డబ్బు అంటే నేనెక్కడి నుంచి తేవాలి? నువ్వు కూడా చదువుకున్నావు కదా, ఉద్యోగం చేయొచ్చు కదా అని చెల్లెల మీద విసుక్కుంటాడు జగ్గు. ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత మీది, నేనెందుకు ఉద్యోగం చేయాలి అంటుంది మేఘన. మన పరిస్థితి బాలేదు అనుకున్నప్పుడు జాబ్ చేస్తే తప్పేంటి? నాకు కష్టపడడం రాదు, లైఫ్ ఎంజాయ్ చేయడమే వచ్చు అంటుంది మేఘన. అయినా నీకెలా తెలుస్తుంది బాబు? అయినా నీకెలా వస్తుంది జాబ్? ఏ రోజైనా చదివావా?
కాలేజ్కి వెళ్ళడం, అందరినీ ఏడిపించడం, ర్యాగింగ్ చేయడం. రాణా ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడం తప్ప ఏ రోజైనా బుక్స్ తీస్తే కదా నీకేదైనా తెలియడానికి. అన్నయ్య, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. మరి నీకంత బాధగా ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్లో ఉన్నామని తెలుసు కదా. జాబ్ చేస్తే ఏమవుతుంది? రేపటి నుంచి జాబ్ సర్చింగ్లో ఉండు అని చెల్లెలికి వార్నింగ్ ఇచ్చి మరి పక్కకి వెళ్ళిపోతాడు జగ్గు. చూసావా అమ్మా, నన్ను జాబ్ చేయమంటున్నాడు అని బాధగా వాళ్ళ అమ్మకు చెప్తుంది మేఘన. ఇప్పుడు పరిస్థితులు బాలేదు, అందుకే అలా చెప్పుంటాడు, నువ్వు బాధపడకు. మేఘనకైతే ఇంట్లో కట్టేసినట్టే ఉంది, జైల్లో బంధించినట్టుగా ఉంది. ఎందుకంటే బయటకు వెళ్ళడానికి డబ్బులు లేవు. అసలు ఇల్లు గడప దాటడానికే కష్టంగా ఉంది. జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకా సినిమాలు ఎక్కడికి వెళ్ళాలి అని ఇరిటేట్ అవుతూ ఉంటుంది. డేవిడ్ మాత్రం వచ్చే ఆడవాళ్ళని దీక్షణంగా పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఫ్రైడే అవడంతో జనం బాగా ఉన్నారు. అందుకని ప్రతి లేడీస్ని చెక్ చేస్తూ ఒక్కొక్క అడుగు నిదానంగా వేస్తూ మెట్లెక్కుతున్నాడు. దేవుడా, ఇండియాలో అమ్మాయిలందరూ బానే ఉన్నారు, కానీ అందర్నీ తీసుకెళ్లలేను కదా. అబ్బబ్బా, అందరూ చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని దేవుడి దర్శనం చేసుకొని భక్తిభావంతో ఎంత అందంగా కనిపిస్తున్నారో డేవిడ్ కళ్ళకి. వీళ్ళందరి సంగతి తర్వాత, ముందు ఈ అమ్మాయి ఎక్కడా అనుకుంటూ చూస్తూ ఉన్నాడు డేవిడ్. సౌగంధిక దిగుతూ చొరవగా రాణా జోబులో డబ్బులు తీసుకొని అక్కడ ఉన్న బేకర్స్ అందరికి ఇస్తూ వస్తూ ఉంటుంది. మెట్లకి ఆ చివర సౌగంధిక ఉంటే ఈ చివర డేవిడ్ ఉన్నాడు. అప్పుడే సడన్ గా భక్తుల తాకిడి పెరిగినట్టు ఒకేసారి చాలా మంది కిందకి దిగుతూ ఉన్నారు. అలా దిగుతున్న టైంలో వాళ్ళెవరో వచ్చి డేవిడ్ని ఢీకొడతారు. డేవిడ్ రైట్ సైడ్ కి పారిపోతాడు. ఇక లెఫ్ట్ సైడ్ లో ఉన్న రాణా అందరికీ డబ్బులు వేయడం అయిపోగానే వెళ్లి కారులో కూర్చొని అక్కడి నుంచి బయలుదేరి ఇద్దరూ వెళ్లిపోతారు. ఏంటో సౌగంధిక టైం బాగుంది, ఈజీగా తప్పించుకుంది. పాపం ఈ పిచ్చి పుల్క ఏమో సెల్లో తన ఫోటో పట్టుకొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటూ మెట్లకి గుడిలో ఉన్న లేడీస్ చూస్తూ ఉన్నాడు. తానెవరో గుర్తుపట్టకూడదని భక్తుడిలాగా లుంగీ కట్టుకొని దాని మీద షర్ట్ వేసుకొని షర్టు మీద కండవా వేసుకొని నామాలు పెట్టుకుని మరీ గుడికొచ్చాడు. ఇవేమీ తెలియని ఆ జంట మాత్రం హ్యాపీగా ఇంటికి బయలుదేరిపోయింది. ఛ, కొంచెం లేటుగా వచ్చుంటాను, ఈ పిల్ల గుడికి రాలేదనుకుంటే వెనక్కి తిరుగుతాడు డేవిడ్. దాని మొగుడు కూడా వచ్చాడు అన్నారు, మరిద్దరూ కనపడకుండా పోయారేంటి అని ఆలోచిస్తున్నాడు డేవిడ్. మరి ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.